పూర్తిగా చేతులన్నీ వాచిపోయేటట్టు మొత్తం పూర్తిగా చేతులన్నీ వాచిపోయేటట్టు మొత్తం రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్. తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం అండ్ బ్లడ్ లోనే ఉందిరా పవర్ నా కొడకల్లారా ఉంది. బ్లడ్ మోషన్స్ అవుతుంది. అసలు ఏమి ఉంది. బ్లడ్ మోషన్స్ అవుతుంది. అసలు ఏమి బ్లడ్ లోనే ఉందిరా పవర్ నా కొడకల్లారా ఉంది. బ్లడ్ మోషన్స్ అవుతుంది. అసలు ఏమి బ్లడ్ లోనే ఉందిరా పవర్ నా కొడకల్లారా ఉంది. బ్లడ్ మోషన్స్ అవుతుంది. అసలు ఏమి బ్లడ్ లోనే ఉందిరా పవర్ నా కొడకల్లారా. జైలు పాలైన సోషల్ మీడియా యాక్టివిస్టు సుధారాణి దంపతులు ఎట్టకేలకు నర్సరావుపేట సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. మగతనం కావాలా మీకు? మగతనం చూపించాలా? చూపిస్తా. రావటం గంటకు రావటం, తిట్టడం, కొట్టడం. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. అమ్మ చేత ఇంకా నా బూతులు వస్తాయి నా కొడకల్లారా. అసభ్యంగా ఎలాగంటే అసలు తిట్లు ఎస్ఐఎస్ ఇద్దరు తిట్టడం పని 2 రోజులు అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఇంకా ఎన్ని పెడతారో తెలియదు, ఇంకా ఎంత హింసిస్తారో కూడా తెలియదు. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం అండ్ జడ్జి గారికి చెప్పాం, ఇట్లా సిఏ గారు మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టారు, మేమే తప్పు చేయలేదు. చూసారా సార్ డబుల్ యాక్షన్? అసలు నాకు సంబంధం లేని విషయం. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. చూడండి అక్కడ ఏముందో. టీడీపీ లంజా కొడకల్లారా, టీడీపీ లంజా కొడకల్లారా. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. అసలు నన్ను భయపెట్టాలని చూస్తారు. ఇప్పుడు దాదాపు ఎన్ని కేసులు ఉన్నాయమ్మా మీకు తెలిసి? చాలా కేసులు పెట్టారు. పీటీ వారెంట్లు అయితే దాదాపు 11 అయినాయి. బాగా వేసేసాడు. కక్ష తీర్చుకోవడానికి వచ్చారు, కక్ష తీర్చుకుంటున్నారు. దయచేసి వీరిని ప్లీజ్ వి హావ్ టు పెనలైజ్ దెం సార్. వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్. వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్. నా భర్తకు కూడా సంబంధం లేదు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. తీసుకురావటం, వాళ్ళ ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు రాసుకుంటూ తిట్టడం, కొట్టడం, ఇదే పని. ఏం మాట్లాడతాడు వీడు? నువ్వు యాంకరా ఏంది? నువ్వు ఎర్రి పప్పలాగా ఉన్నావు. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. కూటమి ప్రభుత్వం తమపై అక్రమంగా కేసులు బనాయించి 50 రోజులు జైల్లో చిత్రహింసలకు గురి చేసిందని వాపోయారు సుధారాణి. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని నిన్ను నువ్వు కాపాడుకోలేవు. తినే పరిస్థితి కూడా లేదు. 50 రోజుల నుంచి తినలేదు. ఇవాళకి 50 రోజులు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. మా పిల్లల్ని మా నుంచి లాగి పక్కన పడేసి మమ్మల్ని ఇద్దరిని స్టేషన్లో ఉంచి 2 రోజులు గదిలో ఉంచి. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? అసభ్యంగా ఎలాగంటే అసలు తిట్లు ఎస్ఐఎస్ ఇద్దరు తిట్టడం పని 2 రోజులు. నీ నోట్లో నోరు పెట్టినందుకు మా గురువు గారు ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకోవాలి. 16-17 కేసులు ఉన్నాయి. ఇంకెన్ని పెట్టి తిప్పుతారో కూడా తెలియదు. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా సర్రున పాకింది కదా, ఏంటది? భయం. కొన్ని పోస్టులు మీరే పెట్టారా లేకపోతే ఫేక్? ఏంటి ఏమనుకుంటారు? నా పేరు మీద వాళ్ళే ఫేక్ క్రియేట్ చేసుకొని సిగ్గుండాలి. నా బిడ్డని నన్ను మార్ఫింగ్ చేసి టీడీపీ జనసేన వాళ్ళు కలిసి కూటమి ప్రభుత్వం చాలా విధంగా పెట్టారు. కూటమి ప్రభుత్వం అంటేనే ఇబ్బంది పెట్టే ప్రభుత్వం. ఇవన్నీ పక్కకి తీసి నీ ఓన్ టాలెంట్ ఏదైనా ఉంటే బయట పెట్టాలరా. ప్రజలకు చేయడానికి కాదు, అది కక్ష తీర్చుకోవడానికి వచ్చారు, కక్ష తీర్చుకుంటున్నారు. గుడ్, ఎల్కేజీలో పడండి.